కులాలు, మతాలు, దేవుడు దీని ప్రాతిపదికన ఎవడు రాజకీయం చేసినా, దీని ప్రాతిపదికన అటువంటి వాళ్ళకు ఎవరు మద్దతు ఇచ్చినా సింపుల్. ఇవి అల్టిమేట్గా తాత్కాలికంగా ఎవరికో ప్రయోజనం కలిగించినట్లు కనిపించిన ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి మాత్రం నో డౌట్ నీ జీవితం నా జీవితం, నీ భవిష్యత్తు నా భవిష్యత్తు, రాష్ట్రం భవిష్యత్తు, దేశం భవిష్యత్తు, సమాజ భవిష్యత్తు అన్నింటినీ ధ్వంసం చేసి పెట్టేస్తుంది. అసలు దీని అల్టిమేట్ గోల్ అదే. ఇప్పుడు ఎవడైతే వాటిని వాడుకుంటున్నాడో వాడు బతుకున్నాడు, సమాజం ఏమైపోయేది వాని అవసరాల కోసం ఎవరినో బలి పశువులను, గొర్రెలను, ఉన్మాదులను తయారు చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఇది అర్థమైనవాడు, తెలివైనవాడు, అర్థం కానివాడు అంత మూర్ఖుడు, ఉన్మాది, వాడు ఒక బానిస, అంతే. మీకు రెండో అనుమానం అక్కర్లేదు. ఇది సింపుల్ లాజిక్. కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారి ఒక వీడియో కూడా, ఇది ఇంతకుముందు సార్ ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడారో అంతకుముందు మాట్లాడారో కరెక్ట్ తెలియట్లే. చంద్రబాబు సార్ ఒక పాత వీడియో కూడా మీరు వినండి. ఇది కింద ఇంకొక వీడియో ఉంది, మీరు దాన్ని ఏం పట్టించుకోకండి. పైన చంద్రబాబు సార్ ఏదైతే మాట్లాడతారో అవి మాత్రమే వినండి. మళ్ళీ మాట్లాడుతున్నాం, ఇది బాగా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎవరైనా కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్పి చెప్పు తీసుకొని కొట్టండి, బుద్ధి వస్తుందని చెప్తున్నా. ఈ కిందది పట్టించుకోకండి. నేను చంద్రబాబు సార్ వ్యాఖ్యలకు వచ్చిన కింద దాంతో నాకు సంబంధం లేదు. కావాల్సిందే భవిష్యత్తు. ఆధునికమైన సమాజంలో ఇంకా ఇలాంటి పెట్టుకొని మనం నాశనం అయిపోవడం ఎంతవరకు సంభవం మీరే ఆలోచించండి. మిమ్మల్ని అందరినీ కోరుతున్న యువతని, ఎవరైనా కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్పి చెప్పు తీసుకొని కొట్టండి, బుద్ధి వస్తుందని చెప్తున్నా. చంద్రబాబు సార్ వీడియో. సో ముమ్మాటికి నేను 100 మార్కులు ఇస్తాను చంద్రబాబు నాయుడు గారి మాటలకు. సార్ ఏమంటారు, యువత అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవడైనా కులం పేరుతోనో మతం పేరుతోనో ఓట్లు అడిగితే చెప్పు తీసుకొని కొట్టండి అన్నారు. దేంతో కొట్టాలి? చెప్పు తీసుకొని. మీకు కాసింత మసాలా కావాలంటే ఆ చెప్పుకు పెంట పూసి కొట్టండి. నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకునేవాడు ఎవడు దీనికి మద్దతు ఇవ్వడు. చంద్రబాబు సార్ కూడా అదే చెప్పారు. యువతకు కావాల్సింది ఉద్యోగాలు, రాష్ట్రం దేశం అభివృద్ధి. కానీ ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో కూడా ఇటువంటి వాటితో రాజకీయం ఏంది అన్నారు. శభాష్, కరెక్టే, ముమ్మాటికి నిజం. చెప్పు తీసుకొని కొట్టండి అన్నారు చంద్రబాబు సార్. చెప్పు తీసుకొని కొట్టండి అన్నారు. బట్ ముమ్మాటికి నిజం. ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. సరే, ప్రస్తుత రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి మొత్తం డిస్కషన్లో చంద్రబాబు సార్ చెప్పినట్లు చెప్పు తీసుకుని ఎవరిని కొట్టాలి అనే దాని మీద నాకేమీ పెద్ద అవగాహన లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే మీరు ఆలోచించుకోండి. కానీ అంటే ప్రస్తుతం చంద్రబాబు సారు చెప్పు తీసుకొని కొట్టండి అన్నారు కదా, ఏ రాజకీయ నాయకుని కొట్టాలో నాకైతే తెలియదు. బట్ ఒకటైతే నేను చెప్పగలుగుతాను, కులం పేరుతో, మతం పేరుతో, దేవుడి పేరుతో రాజకీయం మీ భవిష్యత్తును సర్వనాశనం చేస్తుంది. చంద్రబాబు సార్ చెప్పిన మాటలు ముమ్మాటికే నిజం. చంద్రబాబు సార్ చెప్పినా అంత పెద్ద మనిషి, లేదా నాలాంటి చిన్నోళ్ళు చెప్పినా, లేదు మనలాంటి చిన్నోళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా అదే నిజం. కొందరికి తాత్కాలికంగా ఏదో ఉన్మాదం పట్టుకొని ఊగుతూ ఉంటారు. అటువంటి ఉన్మాదులకు మీరు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో అయినా పర్లే, సన్నిహితులు స్నేహితుల రూపంలో ఉన్న వాళ్ళకైనా పర్వాలే. వీలైతే బ్రెయిన్కి చెప్పండి. చెప్పలేకపోతే అట్లాంటి వాడికి పిచ్చుకుక్కలకు మనం దూరంగా ఉండాలి కదా. సో మీరు కూడా ఆ పని చేయండి. కనీసం భవిష్యత్తు తరాన్ని పాడు చేసే వాళ్ళకు, పాడు చేయాలని ఆలోచన చేసే వాళ్ళకు అదొక చెంపపెట్టులాగా ఉంటుంది.